ఏమైనా తీసుకున్నారంటే ఎలక్షన్ యా కమిషన్ చర్యలు శూన్యం. యా కోటేశ్వరరావు గారు, ఇప్పుడు సమస్యాత్మక కేంద్రాలుగా, అత్యంత సమస్యాత్మక కేంద్రాలుగా కొన్నిటిని ఎలక్షన్ కమిషనే గుర్తించినప్పుడు అభ్యర్థులు కూడా ఆయా ప్రాంతాల్లో వారికి ఉన్న ఇబ్బందులు కానీ ఏ బూత్లో ఇబ్బందులు తలెత్తేందుకు అవకాశం ఉంటుందనే లెటర్ ద్వారా వారు కూడా ఇచ్చినప్పుడు ఆ ప్రాంతాల్లో కొంత పోలీసు నిఘా కానీ కేంద్ర బలగాల నిఘా కానీ పెంచాల్సిన అవసరం ఉంది. మొన్న జరిగిన దాడి ఘటన కానీ ఆ ప్రాంతం ఆ బూత్కు సంబంధించి కూడా వారు వివరంగా ఇచ్చారు. అయినప్పటికీ అక్కడ ఇద్దరు పోలీసులనే పెట్టారు. మరి ఇప్పుడు పోలీసుల మీదే దాడులు జరిగే పరిస్థితికి వచ్చింది. అక్కడ వారు చేతులు ఎత్తేసారు. ఏం చేస్తారు? పైగా టీడీపీ ఏజెంట్ని గాయపరిచారు వైసీపీ లీడర్లు. అన్మ్యూట్ చేయండి, మ్యూట్లో ఉంది ఆడియో. జరిగినటువంటి పరిణామాలను చూసినప్పుడు ఎవరెన్ని చెప్పినప్పటికీ ఎన్నికల కమిషన్ ఎఫెక్టివ్ గా వ్యవహరించలేదు అనేటువంటిది స్పష్టంగా తెలుస్తా ఉంది. ఎందుకు అంటే దానికి ప్రత్యక్షమైనటువంటి నిదర్శనం ఏంటంటే వీవీప్యాట్ ని పగలగొట్టినటువంటిది అక్కడ గుర్తు తెలియని వ్యక్తులు పగలగొట్టారు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి సిబ్బంది పేరు పెట్టకుండానే కంప్లైంట్ ఇచ్చారు. అంటే ఒక నేరం జరిగింది అనేటువంటిది ఎన్నికల కమిషన్ కి తెలుసు. అక్కడ తీసినటువంటి వీడియో ఫుటేజ్ అనేటువంటిది ఎన్నికల కమిషన్ దగ్గర ఉన్నది. వారం రోజుల పాటు ఎన్నికల కమిషన్ లో ఉన్నటువంటి అధికారులకి ఆ ఫుటేజ్ అవన్నీ పరిశీలించినప్పుడు, ఎందుకంటే కంప్లైంట్ వచ్చింది కనుక ఆ ఫుటేజ్ ని డెఫినెట్ గా ఎన్నికల అధికారులు పరిశీలించాలి. పరిశీలించి కూడా ఆ ఎమ్మెల్యే పాత్రని చూసి కూడా వారం రోజుల పాటు వాళ్ళు ఏ అధికారి కూడా యాక్షన్ తీసుకోవడానికి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోలేదంటే దాని అర్థం ఏంటంటే ఎన్నికల కమిషన్ లో ఉన్నటువంటి వాళ్ళు కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి వారం రోజుల పాటు సహకరించారు. అది ఏ రీత్యా అయినా ఏ కారణాలతో అయినా ఆ వీడియో ఫుటేజ్ బయటకు రావడం, అది తెలుగుదేశం నాయకులు దాన్ని వైరల్ చేయడం చేసిన తర్వాత మాత్రమే అనివార్యమైన చర్యలు తీసుకున్నారు తప్ప అప్పటి వరకు పిన్నెల్లిని రక్షించేందుకే చూసుకున్నారు. ఒకవేళ ఆ వీడియో ఫుటేజ్ బయటికి రాకపోయేట్లయితే అది మొత్తం సమాధి అయిపోయి ఉండేది. ఆ కేసు అనేటువంటిది గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో వచ్చారని చెప్పేసి దాన్ని కేసు క్లోజ్ చేసి ఉండేవాళ్ళు తప్ప దర్యాప్తు కూడా సరిగ్గా జరిగి ఉండేదా లేదా అంటే నాకైతే అనుమానం. అందువలన ఇక్కడ ఈ కేసులో ప్రధానమైనటువంటి దోషిగా ఎన్నికల కమిషన్ ఆ ఫుటేజ్, ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి వచ్చినటువంటి కంప్లైంట్ మీద ఏ ఫుటేజ్ అయితే వచ్చిందో ఆ ఫుటేజ్ ని పరిశీలించినటువంటి వాళ్ళు వెంటనే ఎందుకు ఉన్నతాధికారులకి కంప్లైంట్ చేయలేదు? అదే విధంగా ఆ రామకృష్ణారెడ్డి గారి అరెస్ట్ కి ఎందుకు ఆదేశాలు జారీ చేయలేదు అనేటువంటి ప్రశ్న. అందుకని పోలీసు యంత్రాంగంలో ఆయనకి సహకరించినటువంటి వాళ్ళు ఉన్నారనేటువంటి స్పష్టం. ఎన్నికల కమిషన్ లో ఉన్నటువంటి అధికార యంత్రాంగం కూడా ఆయనకి సహకరించింది. ఇవన్నీ జరిగిన తర్వాత అనివార్యమై ఆయన అరెస్ట్ కాకుండా తప్పించుకునేందుకు పొరుగు రాష్ట్రాలకు వెళ్ళటం, అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి తమిళనాడు వెళ్ళారని లేకపోతే తెలంగాణ వచ్చారని, ఇక్కడ తెలంగాణలోనే ఆయన గన్మెన్ డ్రైవరు దొరికిపోయారనేటువంటిది ఇవన్నీ మనం చూసిన తర్వాత డెఫినెట్ గా ఆయన రాష్ట్రం వెలుపలికి వెళ్ళిపోయాడు. ఈ వెళ్ళిపోయినటువంటి ఇక్కడ తెలంగాణలో ఆయన పోలీసులు గన్మెన్ లేదా డ్రైవరు దొరికాడు అంటున్నారు తప్ప నా అభిప్రాయం ప్రకారం అయితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు కూడా పోలీసులకి అందుబాటులో దొరికిపోయాడు. అయినా కానీ ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు, తెలంగాణలో ఉన్నటువంటి పోలీసులు కూడా ఆయన రక్షించారు అనేటువంటిది సర్కమ్స్టెన్సెస్ ని బట్టి మనకి స్పష్టంగా కలుస్తోంది. ఆయన వాళ్ళని వదిలేసి ఎక్కడికో వేరే కారులో వెళ్ళిపోయారు అనేటువంటిది అది చెప్తున్నటువంటి వాళ్ళు ఆ వేరే కారు ఎవరిది, ఆ వేరే కారుని వీళ్ళని వెంటాడినటువంటి వాళ్ళు ఆ వేరే కారుని ఎందుకు వెంటాడలేకపోయారు, దాన్ని ఎందుకు పట్టుకోలేకపోయారు, ఇలాంటి అనేకమైనటువంటి ప్రశ్నలు వచ్చినప్పుడు డెఫినెట్ అయినా గన్ మ్యాన్ ని వదిలేసి వెళ్ళిపోయేందుకు అవకాశమే ఉండదు. గన్ మ్యాన్ ఎందుకు వదులుతారు? ఆయన వదలడు ఫస్ట్. ఇవన్నీ కూడా మనకి రేపు ఆయన విధులకి ఇబ్బంది అవుతుంది. రేపు ఆయన వ్యవహరించిన తీరు పట్ల కూడా ఇబ్బందులు పడతారు ఉద్యోగాల్లో. వారెందుకు వదులుతారు? అందరూ కలిసి సహకరించుకున్నారనేది కనిపిస్తోంది. ఇవన్నీ కూడా మనకి చెప్తున్నటువంటి కట్టుకథలు ఆయన రక్షించేందుకు తీసుకున్నటువంటి చర్యను దాచిపెట్టేందుకు చూస్తున్నటువంటివి. అందుకని దీని వెనకాల ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా బయటకు తీసుకురావాలంటే ఒక సమగ్రమైనటువంటి విచారణ ఈ వెబ్సైట్ మొత్తంలో కూడా తెలియాలి. ఇప్పుడు మన సాహెబ్ గారు ఆరోపిస్తున్నట్టుగా
సిఎస్ఆ లేకపోతే ఇంకోళ్ళ ఎవరైనా ఎవరు ప్రమేయం ఉన్నప్పటికీ వాళ్ళని ఎవరిని కూడా వదలాల్సినటువంటి పని లేదు. విచారణ జరిపి సిట్ దర్యాప్తులో భాగంగా ఈ అంశాలను కూడా చేర్చమని చెప్పేసి సిట్ ని కోరాలి. ఒకవేళ సిట్ అంగీకరించకపోయేట్లయితే కోర్టులను ఆశ్రయించి అంటే ఆలస్యం అయితే ఏం న్యాయం జరిగినట్లు? రేపు కౌంటింగ్ ఇంకా పెద్ద సమయం లేదు కదా అనేది. ఆలస్యం అయితే అంటే ఇవాళ మనం అటువంటి వ్యవస్థలో ఉన్నాం మనం. అటువంటి వ్యవస్థలో ఉన్నప్పుడు దానికి అనుగుణంగా చేయాలి తప్ప ఆలస్యం అయిపోతుంది. రేపు ఇప్పుడు ఉదాహరణకి ఇందాక నుంచి మన మిత్రులు చెప్తున్నారు, రేపు ఎన్నికలప్పుడు ధ్వంసం చేస్తే అని. ధ్వంసం చెయ్యకుండా కౌంటింగ్ నిర్వహించాల్సినటువంటి బాధ్యత ఎన్నికల కమిషన్ది. ఎన్నికల కమిషన్ ఒకవేళ మేము అట్లా చేయలేము, పిన్నెల రామకృష్ణారెడ్డి లేకపోతే అంటూ వాళ్ళు వచ్చి ధ్వంసం చేస్తారు అని చెప్పి ఒకవేళ హైకోర్టుకి చెప్పడం అంటే మొత్తం వ్యవస్థ అంతా కుప్పకూలిపోయినట్టు మేమేం చేయలేమని చెప్పినట్టే. అటువంటి చెప్పడానికి ఎన్నికల కమిషన్ గానీ పోలీసు వ్యవస్థ గానీ సిద్ధంగా ఉండదు. ఎందుకంటే వాళ్ళ డ్యూటీ అది. ఉండకపోతే హౌస్ అరెస్ట్ చేయాలి. మా చేత కాదని ఎవరైనా చెప్తారా? ఇప్పుడు వారి విధుల్లో భాగంగా హౌస్ అరెస్ట్ చేయాలి, మరి ఇంకేం చేస్తారు? అందుకని మనం ఉన్నటువంటి వ్యవస్థకు ఉన్నటువంటి పరిమితుల్ని మనం అర్థం చేసుకొని వ్యవహరించాలి. ఒకవేళ ఇప్పుడు నిన్న కోర్టు వచ్చిన తర్వాత ఆయన ఎక్కడున్నాడు ఏమిటి అనేటువంటిది మరి కోర్టు ఒకవేళ విదేశాలకు పారిపోయాడు అంటున్నారు. మరి అదే కోర్టు పాస్పోర్ట్ ని సరెండర్ చేయమని చెప్పేసి ఎక్కడ ఆదేశించినట్టు మనకైతే వార్తలు లేవు. ఎందుకని అడగలేదు? ఒకవేళ పిటిషన్ వేసినటువంటి వాళ్ళు కోర్టుని ఇట్లా పారిపోయే అవకాశం ఉంది కనుక పాస్పోర్ట్ సరెండర్ చేయమని అడగాలి కదా. మరి ఏంటి డౌట్ ఎందుకు వస్తుంది? ఎందుకు అడగలేదు? ఎన్నికల అధికారులు కూడా ఎలక్షన్ కమిషన్ కి బాధ్యత ఉండాలి కదా ఇంత జరిగిన తర్వాత. ఇదో డౌటే. బాధ్యత ఉండాలి, పిటిషన్లు వేసినటువంటి వాళ్ళకి ఉండాలి, పోలీసులకి అందరికీ ఉండాలి. ఎందుకు జరగలేదు అనేటువంటిది ప్రశ్న అదే కదా ఇప్పుడు మనం. అందుకని ఇక్కడ అన్ని రకాలుగా ఈ అధికార పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకి, ముఖ్యంగా ఈ ఉదంతంలో పిన్నెల రామకృష్ణారెడ్డి గారికి అధికార యంత్రాంగంలో ఉన్నటువంటి వాళ్ళు సహకరించబట్టే ఆయన ఆ విధంగా సేఫ్ గా తప్పించుకు తిరుగుతున్నాడు. అనివార్యమై ఇప్పుడు కోర్టుకి లాయర్లకి వకాలత మీద సంతకం చేయడానికి అందుబాటులో ఉన్నట్టే కదా ఆయన. లేకుండా ఆయన సంతకాలు లేకుండా లేకపోతే ఆయన ఆమోదం లేకుండా వచ్చి ఎవరు లాయర్ అయినా హైకోర్టులో ఎట్లా వాదిస్తారు? తరఫున కేసు వేరే వాళ్ళతో పెట్టిస్తున్నారు, మనం చూడలేదు. వేరే వాళ్ళతో పెట్టిస్తే ఇప్పుడు ఒకవేళ వేరే వాళ్ళతో పెట్టిస్తే ఫోర్జరీ అవుతుంది. ఇన్ని చేసిన ఫోర్జరీ ఎప్పుడు అవుతుంది? నేను పెట్టలేదని ఆయన బయటకు వచ్చినప్పుడు తెలుస్తుంది. అది నా సంతకమైన ఆయనే చెప్తారు. ఇంక ఫోర్జరీ అందుకని ఇలాంటివన్నీ కూడా అతనికి ఇబ్బంది అయ్యే విషయాల్లో మాత్రమే ఫైట్ చేస్తాడు ఇది ఫోర్జరీ అని. అతనికి కావాల్సిన దగ్గర అతను ఎందుకు ఫోర్జరీ అని చెప్తాడు? అందుకని ఇన్స్టాంట్ జస్టిస్ అనేటువంటిది మనం కోరుకుంటాం, జరగాలనేది వాంఛనీయం సార్, దాన్ని కాదన్నా. కానీ మీరు మాత్రం 2-3 మంచి పాయింట్లు తీసుకొచ్చారు. సంతకం చేయాలి కాబట్టి ఉండాలంటే అది కాని పరిస్థితి. అంటే ఇప్పుడు ఒకవేళ అదే కనుక అయ్యేట్లయితే దాని మీద కూడా వేయచ్చు. ఒకవేళ సంతకం చేయకపోతే